చేసుకుంటున్నాం. కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రతి జిల్లాలో మారు గ్రామంలో కూడా ఈ బతుకమ్మ పండుగను 9 రోజుల పాటు ఘనంగా వేసుకుంటున్నాం. ఒకప్పుడు ఒకటే సద్దుల బతుకమ్మ వేసుకుంటుండే, కానీ ఈ రోజు మొదటి రోజు నుంచి అటుకుల బతుకమ్మ నుంచి మొదలై 9 రోజుల పాటు సద్దుల బతుకమ్మతో ముగుస్తున్న ఈ బతుకమ్మ పండుగని ప్రతి తెలంగాణ వీధిలో ప్రతి గ్రామంలో ఘనంగా వేసుకుంటున్నాం. ఈ సంస్కృతి, ఈ సంప్రదాయం మన నెక్స్ట్ జనరేషన్స్ తరతరాలుగా చేసుకోవాలని మేము కోరుకుంటూ మన కాలేజ్లో కూడా ప్రతి సంవత్సరం ఈ బతుకమ్మ పండుగని నిర్వహించడం జరుగుతుంది. సో దట్ వీళ్ళంతా నెక్స్ట్ జనరేషన్స్ మనం అంతా కంటిన్యూస్గా మన సంస్కృతిని మర్చిపోవద్దు అనే ఉద్దేశంతో ఈ పండుగ చేసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. టీచర్స్ కానీ ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ బతుకమ్మ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. నా పిల్లల లాంటి పిల్లలకు కూడా శుభాకాంక్షలు. ఇది 9 రోజుల పండుగ చేస్తారు. స్టార్టింగ్ ఎంగిలి బతుకమ్మని చేస్తారు, లాస్ట్లో సద్దిల బతుకమ్మని చేస్తారు. న్యూ బ్రిలియంట్ స్కూల్ ఆధ్వర్యంలో ఈరోజు స్కూల్ విద్యార్థులతోటి ఈ యొక్క బతుకమ్మ సంబరాలు నిర్వహించడం జరిగినది. ఇది తెలంగాణలో బతుకమ్మ పండుగ అనేది దాదాపు ఒక 9 రోజులు ఘన విజయంగా కొనసాగిస్తారు. అందులో భాగంగా ఈ స్కూల్లో, ఈ పాఠశాల యందు ఈరోజు ఘనంగా ఈ యొక్క వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ బతుకమ్మలో పాల్గొన్నటువంటి ఉపాధ్యాయ టీచర్లకు, అదేవిధంగా విద్యార్థులకు అందరూ కూడా పేరు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క బతుకమ్మ వేడుకలు ఈ యొక్క న్యూ బ్రిలియంట్ హై స్కూల్ సుల్తాన్పూర్ దగ్గర ఈ యొక్క స్కూల్లో నిర్వహించడం జరుగుతూ ఉన్నది. పాల్గొన్నటువంటి మరి నాయకులకు, కాంగ్రెస్ నాయకులకు అందరూ కూడా పేరు హృదయపూర్వక బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ, దసరా పండుగకు ముందుగా ఈ యొక్క హాలిడేస్ వస్తున్నాయి కాబట్టి అందువల్ల ఈరోజు ఘనంగా ఈ యొక్క బతుకమ్మ పండుగలు నిర్వహించడం జరిగినదని సందర్భంగా తెలియజేస్తాం.